ఆర్ యు రెడీ? 2, సమస్యలు వస్తాయి కానీ విజయం పొందుతావు. గట్టి చెప్పండి, సమస్యలు వస్తాయి కానీ విజయం పొందుతావు. యేసుప్రభువు అన్నారు, ఈ లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను మీరు భయపడకూడదు. ఈ లోకాన్ని యేసైనా నమ్ముకున్నోడికి వస్తాయి, నమ్ముకోలేనోడికి వస్తాయి, మనిషివా వస్తాయి, కానీ భయపడకండి, ఈ లోకాన్ని నేను. ఇప్పుడు ఆమె అనాలి, నీ మనస్సులో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్య సాతాన్ని. అది నీ మనసులో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా నీ మనస్సులో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సమస్య అన రాని, ఏ ఆర్థిక ఇబ్బంది అన రాని, బిడ్డల ద్వారా రాని, ఉద్యోగం ద్వారా రాని, పక్కనోడి దగ్గర రాని, ఎవరి ద్వారా రాని, నా యేసయ్య సాతాన్ని ఓడించాడంతే. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 2, 3, 4, 5, 6 వాక్యాలు స్టార్ట్. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. క్రీస్తు, గట్టి చదవండి, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. మళ్ళీ చదవమ్మా. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులం, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ, సత్య రూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాం. సాతానుగాడు సమస్యలు తీసుకొస్తాడు, కానీ దాన్ని అతిక్రమిస్తాం. అవి వస్తాయి, మనం దాన్ని అతిక్రమిస్తాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10, 11. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10, 11. ఆర్ యు రెడీ? స్టార్ట్. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఇంకోసారి పడద్రోయబడినాడు. ఇంకోసారి చదవండి అందరూ. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించుచున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఈరోజు మనం గమనించాల్సింది, క్రీస్తు విరోధి ఆ ఆత్మ ఇప్పుడే కాదు, ఇది వరకే ఉచ్చిపడేసింది. అది ఆ క్రీస్తు విరోధి అన్న మాటకి అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తులాగే చేస్తాడు. యేసు ప్రభువారు స్వస్థతపరిచినట్లు, యేసు ప్రభువారు అద్భుతాలు చేసినట్లు, యేసు ప్రభువారు మహిమ చేసినట్లు, యేసు ప్రభువారు ప్రేమ ప్రసంగాలు చేసినట్లు, యేసయ్య హెచ్చరించినట్లు, యేసయ్య మోటివేట్ చేసినట్లు, యేసయ్య చేసినట్లు ఎవరు చేస్తాడు? క్రీస్తు విరోధి చేస్తాడు. యేసయ్య అద్భుతాల్లో, స్వస్థతల్లో వెనకాల సిలువ ఉంటుంది, పునరుద్ధానం ఉంటుంది, యేసు రక్తం ఉంటుంది.
కానీ క్రీస్తు విరోధి చేసే అద్భుతాలు వెనక, మోటివేషనల్ వెనక, ప్రసంగాలు వెనక సిలువ ఉండదు, పునరుద్ధానం ఉండదు, యేసయ్య రక్తం ఉండదు. అందువలన ఈ క్రీస్తు విరోధిని మనం ఏం చేయాలి? ఈ భ్రమపరచు ఆత్మను మనం ఏం చేయాలి? గుర్తుపట్టాలి. ఈ భ్రమపరచు ఆత్మను మనం ఏం చేయాలి? గుర్తుపట్టాలి. యేసు ప్రభు మాట్లాడితే ప్రోత్సాహం ఎలా ఉంటుందో, క్రీస్తు విరోధి కూడా మాట్లాడుతుంటే ప్రోత్సాహం ఉంటుంది. యేసు ప్రభు మాట్లాడుతుంటే ఆదరణ ఎలాగుంటుందో, క్రీస్తు విరోధి కూడా మాట్లాడుతుంటే ఆదరణ కలుగుతుంది. బతకాలనిపిస్తుంది, ఏదో సాధించాలనిపిస్తుంది. యేసయ్య ప్రసంగం చేసినప్పుడు కూడా బతకాలనిపిస్తుంది, ఏదో సాధించాలనిపిస్తుంది. కానీ యేసయ్య వెనకాల యేసు రక్తం, పునరుద్ధానుడు, సిలువ కనబడుతుంది. కానీ క్రీస్తు విరోధిలో సిలువ కనబడదు, పునరుద్ధానం కనబడదు. ఈ పునరుద్ధానం ఎక్కడ లేదో, సిలువ ఎక్కడ లేదో, యేసు రక్తం ఎక్కడ లేదో, నీ గమ్యం నరకం. కానీ సిలువ, పునరుద్ధానం, యేసయ్య రక్తం ఉందా, నీ గమ్యం పరలోక రాజ్యం. ఈ భ్రమపరచు ఆత్మను గుర్తెరగాలి. నీలో యేసయ్య ఉన్నాడు, నీలో యేసయ్య ఉన్నాడు, నాలో యేసయ్య ఉన్నాడు. ఈ నీలో యేసయ్య ఉన్నంత కాలం సాతానికి ప్రాబ్లం లేదు. మరి ఎందుకు ఆమె అన్నారు? నీలో యేసయ్య ఉన్నంతకాలం సాతానికి ప్రాబ్లం లేదు. నువ్వు పక్కనోడికి హాని కాదు, ఇంట్లో హాని కాదు, యాదరోడికి హాని కాదు, నీకు నువ్వే ప్రయోజనం కాదు, ఇంట్లో ఓడికి ప్రయోజనం కాదు, చర్చిలో నీ పక్కన కూర్చున్నోడు కూడా ప్రయోజనం కాదు. నువ్వు అందువలన నీతో సాతానుగాడికి ఏ ప్రాబ్లం? వస్తావు, వాక్యం వింటావు, షాపుల్లో కొడతావు, ఇంటికి వెళ్తావు, మళ్ళా వచ్చేస్తావు. కానీ ఏ రోజైతే నీలో ఉన్న యేసయ్యని కనబడేటట్లు చేస్తావో, నరకములో ఉన్న దెయ్యాలన్నీ నీ మీదకి పంపిస్తాడు. అటువంటప్పుడు నువ్వు భయపడక్కర్లా. చిన్న పిల్లలారా, మీలో ఉన్నవాడు ఆ విరోధి కన్నా గొప్పవాడున్నాడు. ఓవర్కమ్ చేసే శక్తి నీకేస్తాడు, అధిగమించే శక్తి నీకేస్తాడు. సైలెంట్గా బైబిల్ పట్టుకొని శుక్రవారం వస్తాం, ఆదివారం వస్తాం, హల్లెలూయా, దేవుడు చాలా గొప్పోడన్నా, గొప్పోడన్నా ఆడంటాడు. సాతానుగాడు అంటాడు, ఓకే నో ప్రాబ్లం, నీతో నాకే సమస్య లేదురా, నువ్వు వచ్చినా ఒకటే పోయినా ఒకటే, ఏ సమస్య లేదు, నువ్వు కూర్చొని వాక్యం వినేసేలే అంటాడు. కానీ ఏ రోజైతే నేను బాగా చదువుకోవాలి, నేను కూడా స్కూల్ టాపర్ అవ్వాలి, నేను కూడా కాలేజీ టాపర్ అవ్వాలి, నేను కూడా యూనివర్సిటీ టాపర్ అవ్వాలి, నేను ఒక మంచి పాస్టర్ అవ్వాలి, నేను ఒక మంచి స్పోర్ట్స్ స్టార్ అవ్వాలి, నేను ఒక డాక్టర్ అవ్వాలి, నేను ఒక ఇంజనీర్ అవ్వాలి, నేను సాధించాలి. నీలో ఉన్న యేసయ్యని బయట ప్రపంచానికి కనబడాలనుకుంటావో, మేనిఫెస్ట్ చేస్తావో, బయట ప్రపంచానికి కనపరుస్తావో, అప్పుడు ఆడు రంగంలో దిగుతాడు. నిరుత్సాహపడేది చేస్తాడు, డబ్బులు లేకుండా చేస్తాడు, ఇంట్లో నుండి వ్యతిరేకాలు వస్తాయి, పక్కన నుండి వ్యతిరేకాలు వస్తాయి. కానీ నిన్ను మాత్రమే అటాక్ చేయడాడు. చూడండి, నిన్ను అటాక్ చేయడాడు భార్య ద్వారా వస్తాడు, అమ్మ ద్వారా వస్తాడు, భర్త ద్వారా వస్తాడు, పిల్లల ద్వారా వస్తాడు, నిన్ను నిరుత్సాహపరుస్తాడు. ఇది దేవుని చిత్తం కాదని వెనకడిగేయకూడదు, ఇది దేవుని పద్ధతి కాదని వెనకడిగేయకూడదు. చిన్న పిల్లలారా, వాడు క్రీస్తు విరోధి. నువ్వు దేవుని యొక్క నీలో ఉన్న యేసయ్యని బయటికి ప్రపంచానికి కనబడనీయకుండా చేస్తున్నాడు. వాడు ఎన్ని పై ఎత్తేసినా రక్తము ద్వారా జయం పొందబోతున్నా, నువ్వు దాన్ని అధిగమిస్తావు. ఇప్పుడు ఆమె అనాలి, వాడు వస్తాడు, సరిపలా, వాడు వస్తాడు, కానీ అధిగమిస్తావు. నీలో ఉన్నవాడు క్రీస్తు విరోధి కన్నా గొప్పవాడు. ఒక క్షణం, నీలో యేసయ్య ఉన్నాడు. ఒక మాట, యేసు ప్రభు నాకు 30 సంవత్సరాలు ఉంటున్నాడని ఉంటాడు. ప్రేమ ఉందా? ఉంటాడు, 30 సంవత్సరాలు ఉంటున్నాడంట, ఉంటాడు.
చెల్లి అంటుంది, నాకు 15 సంవత్సరాల నుండి ఉంటున్నాడు యేసు ప్రభు. ఒక మామ అంటుంది, యేసుబాబు నాకు 5 సంవత్సరాల నుండి ఉంటున్నాడు. ఎందుకు? యేసుబాబు యేసు ప్రభు వారు నీలో ఉన్నందుకు ప్రయోజనం లేదు అక్కడ. మొన్న ప్రయోజనం అన్నావు. ఈ టాపిక్లో చెప్తున్నా, దేవుని గొప్పతనం తెలియబడాలి అంటే యేసయ్య నీ ద్వారా బయట కనబడాలా. ఎవరండి ఆ డాక్టర్? యేసుప్రభు నమ్ముకున్న డాక్టర్ అండి. అమ్మా, ఎవరండి ఆ వ్యాపారవేత్త? యేసుప్రభు నమ్ముకున్న వ్యాపారవేత్త అండి. అబ్బా, ఏంటి ఆ ఫ్యాక్టరీ కట్టాడు? ఎవరండి? యేసుప్రభు నమ్ముకున్న దెయ్యంగాడు. అది మన ద్వారా చేయించనివ్వడం. యేసు రక్తములో దేవుని బిడ్డలు దీన్ని జయించి తీరాలి. నీ ద్వారా నా దేవుడు చేయించాలి. హల్లెలూయా. నీలో ఉన్న యేసయ్య బయట ప్రపంచానికి కనబడాలి.